హాయ్ దోస్తులు, మనసులోని మాట ఫ్రెండ్స్. నేను మన షూటింగ్కి వెళ్ళినుంటి. ఆ షూటింగ్లో జూనియర్ ఆర్టిస్టులు ఎన్ని బాధలు పడతారు తెలుసా? పాపం చాలా బాధలు పడతారు. వాళ్ళకి సరి ఫుడ్ ఉండదు. ఫుడ్ పెడతారు, ఎలా పెడతారు తెలుసా? ఛాయ్ ఇస్తారు, ఎలా ఉంటుంది తెలుసా? ఛాయ్లో చక్కెర ఉండదు, ఉట్టి వాటర్. అన్నం పెడతారు, అన్నం రుచి ఉండదు, సప్ప సత్తుకుంటుంది. కూరలు ఇస్తారు, కర్రీ, దాంట్లో మసాలా ఉండదు, కారం ఉండదు, ఉప్పు ఉండదు, నూనె ఉండదు. అయ్యో, బుక్క నోటికాడ పెట్టుకుంటే తినబుద్ధి కాదు, మింగుడు పోదు. బెచ్చన్ తినలేం. ఇంత తిన్నామా పడేస్తాం. షూటింగ్లా ఫుడ్ సరిగా పెట్టరు ఫ్రెండ్స్. క్యారెక్టర్ ఆర్టిస్ట్ ఉంటారా, వాళ్ళకి మంచిగా పెడతారు. హీరోలకు మంచిగా పెడతారు, హీరోయిన్లకు మంచిగా పెడతారు, కానీ జూనియర్ ఆర్టిస్టులకు మంచిగా పెట్టరు. తిండి సరిగా పెట్టరు. జూనియర్ ఆర్టిస్ట్ లేకపోతే సినిమానే నడవదు. బ్యాక్గ్రౌండ్ మొత్తం జూనియర్ ఆర్టిస్ట్లే కావాలా. ఇచ్చేది 400, కానీ మస్తు బాధ పెడతారు. తిండి సక్క పెట్టరు, ఏం పెట్టరు. క్యారెక్టర్ ఆర్టిస్టులకు అయితే మంచి ఫుడ్ పెడతారు, హీరోలకు మంచి ఫుడ్ పెడతారు. ఏంది ఇచ్చేది 400, ఏం సరిపోవు. 200 వాడు ఇక ఆ రుల మీద వండుకుంటారు. చూసినా వాళ్ళకి సెట్ అవుతుంది. పెండ్లం ఉండదు, పిల్లలు ఉండదు, ఇల్లు ఉండదు, ఆకిలు ఉండదు. ఊరిడిచిపెట్టి వస్తారు, ఆ రోడ్ల మీద వండుకుంటారు చూడు. వాళ్ళకి 400 సరిపోతాయి. 200 కూడర తాగుతారు, ఇక 200 జోలు పెట్టుకుంటారు. ఆ 200తోటి పక్క పెట్టుకుంటారు. షూటింగ్ ఉంటే తిన్నట్టు జూనియర్ ఆర్టిస్ట్. ఆ కృష్ణనగర్ అడ్డ పైన ఉంటారు కదా, ఇండ్లు ఉండవు, ఏముండవు, ఆ షట్టర్ల పోటీ పంతారు. షూటింగ్ ఉంటే కడుపుంటే తింటారు. షూటింగ్ లేకపోతే ఇక అన్నం ఉండదు, ఏముండదు. అక్కడ క్యాన్సర్ హాస్పిటల్ కాడ పోయి అన్నం పెడతారు కదా, అక్కడ పేషెంట్లకు ఆడపోయి లైన్ కట్టి తినేసి వస్తారు. చాలా బాధ ఫ్రెండ్స్ జూనియర్ ఆర్టిస్టులది. షూటింగ్ ఉంటేనే కడుపునే తింటారు, షూటింగ్ లేకపోతే కథ ఉపవాసం. వాన వస్తే ఇంకా బాధ పాపం జూనియర్ ఆర్టిస్టులకు. ఆ హీరోలు పెద్ద మెగాస్టార్లు, పెద్ద హీరోలు ఉన్నారు. ఆ జూనియర్ ఆర్టిస్టులకు ఒక 1000 రూపాయలు పెంచితే బాగుంటుంది కదా ఫ్రెండ్స్. ఏమొస్తుంది చెప్పు? 400 ఏమొస్తుంది? ఏమొస్తలేదు. లక్షలు కోట్లు తీసుకుంటున్నారు హీరోలు. ఈ జూనియర్